పెళ్ళై చక్కగా పిల్లలతో హాయిగా ఉన్న మా సంసారంలోకి ఒక ఆడమనిషి వల్ల సమస్యలొచ్చాయని బాధపడుతోంది వీణ. నీ భర్త నాకు కావాలని, ఇవ్వకపోతే నేను ఏం చేస్తానో తెలీదు అని బెదిరిస్తోంది అని బాధపడుతోంది వీణ. ఆమె నుండి విముక్తి కల్పించి ఎలాగైనా మాకు న్యాయం చేయండి అని కోరుతోంది. మా ఆయనకి ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి మేడం. ఒక అమ్మాయి మమ్మల్ని బాగా సఫర్ చేస్తుంది. అంటే తనని బెదిరించడము, ఫొటోస్ పంపించడము. ఏం ఫొటోస్ పంపిస్తుంది, ఏమని బెదిరిస్తుంది? అంటే మేడం ఇతనితో ఆ అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు న్యూడ్ ఫొటోస్ పంపిస్తుంది మేడం. ఆ అమ్మాయి మీకు పరిచయమా? తెలియదు మేడం. తనే ఆ అమ్మాయి నిన్నేమంటుంది? రా రాజా రా అంటుందా, రమ్మంటుందా, ఏమంటుంది? మీరు నాకు తెలుసు, మీరు రండి, మనందరం కలిసి ఉందాము. కలిసి ఉందా? నీ భార్యను వదిలేసే రమ్మంటుంది. అవును సార్. అంతేనా? అవును సార్. ఎవరమ్మా ఈ వేరునారి? ఎందుకు నీకే ఎందుకు ట్రాప్ చేసింది? ఏముంది వెనకాల బోడంత ఉందా? ఏం లేదు మేడం, మేము ఏదో చిన్న జాబ్. మరి ఎందుకు ఏం చూసి అడుగుతుంది ఆ అమ్మాయి? ఏమి ఏదో మీ పాత లవరా అమ్మాయి బిఫోర్ మ్యారేజ్? లేదు మేడం, తెలియదు. ఆ అమ్మాయిని ఏమైనా మోసం చేసావా? లేదు మేడం. అనుష గారా? అవును మేడం. ప్రసాద్ గారు ఈవిడ నిజంగా తెలియదా మీకు? తెలియదు మేడం. పక్కా అసలు ఎప్పుడూ చూడలేదు, కానీ మీకు మాత్రం ఫోన్ చేస్తుంది అంతేనా? మీరే కావాలంటుంది, మిమ్మల్ని చేసుకుంటానంటుంది. ఇప్పటి వరకు ఈవిడ ఫేస్ చూడలేదు మీరు? చూడలేదు మేడం. మీరు ఎప్పుడు బయట కలిసారు అనుష గారు మీరిద్దరుని? సార్ మాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం సార్. ఒకే ఆఫీస్లో పనిచేసే వాళ్ళం. అంటే దగ్గర 4 ఏళ్ల నుంచి మీరిద్దరు కలిసే కలిసే ఉంటున్నారు. ఉంటున్నాం మేడం. ఈయనకి పెళ్ళై 4 ఏళ్ళు అవుతుందమ్మా. అప్పుడప్పుడు మధ్యలో నాకు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నామని చెప్తూ వెళ్తూ ఉంటాడు మేడం. ఏమయ్యా అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అన్నావు. ఎవరో తెలియపోతే నేను ఎలా ఉంటా నీతో? అసలు ఏంటిది? లేదు మేడం, తను ఎవరో నాకు తెలియదు. నేను ఎవరు తెలియపోతే బ్యాంక్ లో అమౌంట్ ఇప్పించా, బండి కొన్నాను, అన్ని కొన్నాను మేడం. ప్రతిదీ నా దగ్గర ఆధారం ఉంది. ఏంట్రా నువ్వు అమ్మా నాన్న లేదన్నావు, ఫ్యామిలీ ఎక్కడ వచ్చిందిరా నీకు? శుభలేఖ కాదమ్మా, ఇందులో ఫొటోస్ ఉన్నాయి, శుభలేఖ ఉంది, వీటికి ఏం చెప్తావు నువ్వు? లేదు మేడం, అదంతా ఫ్రాడ్ మేడం. చెప్పు తీసుకొని కొడతా. నేనేంటో నీకు తెలియదా? ఇంకొక అమ్మాయి వస్తుంది, అంతా ఫ్రాడ్ అది. ఒక అమ్మాయి ప్రూఫ్ తో సహా చూపిస్తే ఫ్రాడ్ అని ఎలా నమ్మను నేను? ప్రతి ఆడదాంతో ఆడుకునే జీవితాలు నా కొడుకుల్ని ఏమన్నా తెలుసా అంటారా? నీకు కన్నింది ఒక తల్లే కనికు. సార్ ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ అనుకో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో. మాకు తెలుస్తుంది. అవును, అప్పుడు నువ్వు నచ్చావు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు. ఇంత అక్కడి వరకు ఆ అమ్మాయి తెలుసా అంటే నాకు తెలియదు అన్నావుగా. ఇప్పుడు ఏం చెప్తావు నీ పెళ్ళానికి అక్కడ? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం ప్రసాద్ గారు, వీణా గారు ఒక సమస్యతో రావడం జరిగింది. వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. ప్రసాద్ గారు, వీణా గారు రండి. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ప్రసాద్ గారు, వీణా గారు, మీరేమనుకోకపోతే మీ రిలేషన్ చెప్తారా? మేము వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లోనే ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. తన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. ఓకే. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 4 years అయింది. 4 years. పిల్లలు? ఒక బాబు. ఒక బాబు. చెప్పండి, చక్కగా జంట 4 years బాబు ఉన్నారు. ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? అంటే మేడం మా ఆయనకి ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి మేడం. ఒక అమ్మాయి మమ్మల్ని బాగా సఫర్ చేస్తుంది. అంటే తనని బెదిరించడము, ఫొటోస్ పంపించడము. ఏం ఫొటోస్ పంపిస్తుంది, ఏమని బెదిరిస్తుంది? అంటే మేడం ఇతనితో ఆ అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు, ఇతను తనకి కావాలన్నట్టు. ఫొటోస్ ఎలాంటి ఫొటోస్ పంపిస్తుంది? న్యూడ్ ఫొటోస్ పంపిస్తుంది మేడం. వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్. ఆ అమ్మాయి మీకు పరిచయమా? తెలియదు మేడం, తను ఎవరు. తెలియదు అంటే కలిసి దిగిన ఫొటోస్ అంటున్నారు కదా. అంటే తను ఫోన్ లో మాట్లాడుతున్నాడు మేడం. తెలుసు అని ఆ అమ్మాయి చెప్తుంది సార్. నువ్వు కానీ నీకు ఆ అమ్మాయి తెలీదా? తెలీదు ఎవరో అమ్మాయి అని చెప్తున్నాడు. చాలా సార్లు విన్నాను మేడం. నేను మా వాళ్ళతో కూడా చెప్పి చూసాను అనమాట. ఆయన కూడా అమ్మాయి అలానే కాల్ చేస్తుంది. ఎంతకాలం బట్టి జరుగుతుంది? 3 years అవుతుంది సార్. మీ మ్యారేజ్ ఎంతకాలం 4 అయింది? years అయింది. 4 years అయింది. 3 years బై అయింది. బాబు వయసు ఎంత? మా బాబు 1 year సార్. 1 year బాబు. ఈ 3 years బట్టి నడుస్తుందమ్మా. అతను వీళ్ళు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవరన్నా అడుగుతూనే ఉన్నాడు. చెప్పట్లేదు సార్ నాకు.
నాకు తను ఏం సరే ఆవిడ ఏదో చెప్పట్లేదు. కేసులు వేస్తాను అన్న ఆవిడ ఇంతవరకు అయితే వేయలేదుగా. వేయలేదు మేడం. కాకపోతే మాకైతే కాల్ చేస్తుంది, మా ఆయన్ని తనకి ఇచ్చేయమని కాల్ చేస్తుంది. ఏమి ఇచ్చేయాలమ్మా? ఇతన్ని తనకి ఇచ్చేయమని కాల్ నంబర్ బ్లాక్ చేస్తే అయిపోద్ది కదా, సింపుల్. వేరే వేరే నెంబర్ నుంచి చేస్తుంది మేడం. ఫోన్లు మాట్లాడతారా? తెలియదు మేడం. లేదు మేడం. ఫోన్ మాట్లాడుతున్నారు మేడం. మాట్లాడుతున్నారంటే నేను అలా అడిగాను, నాకు చెప్తుంది తెలియదు మేడం. అని తనతో చెప్తున్నాడు తను. తనకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ నెంబర్ ఎవరు ఇస్తున్నారో తెలియదు మాకు. సరే మీకు కాల్ చేస్తుందా? నిజం చేస్తుంది. మీకు కాల్ చేస్తుందా? నాకు చేయట్లేదు. తెలియదు మేడం. నీకు కాల్ చేస్తుంటే నాకు చెప్పావు కదా, నాకు తెలియదు అని చెప్పావు కదా, నేను అడిగాను కదా నిన్ను. నీకు చేస్తే నువ్వు నాకు చెప్పావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను నేను. ఆవిడ నిన్ను పట్టుకుంటున్నప్పుడల్లా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫీస్ వాళ్ళతోనా, ఫ్రెండ్స్ తోనా, ఎవరితో మాట్లాడుతున్నావు? తనకు ఫోన్ చేసి మీ ఆయన నాకు బాగా తెలుసు, నువ్వు మాట్లాడలేదని మీరు అంటున్నారు. మీ భార్య ఏమంటుంది? లేదండి నేను దగ్గరుండి విన్నానండి, 3 సంవత్సరాలు బట్టి జరిగే నాటకం నేను వింటూనే ఉన్నాను అని అంటుంది ఆవిడ. తను నేను తెలుసు అంటుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మీకు ఫోన్ చేస్తుంది, మీరు పోట్లాడుకుంటున్నారా మీ ఇద్దరు? అవును మేడం. నువ్వెవరో నాకెందుకు ఫోన్ చేస్తున్నావా అని. ఆ. నువ్వు మాట్లాడలేదని కాదు కానీ మాట్లాడుతున్నావు, కానీ ఆ అమ్మాయి నువ్వు నాకు తెలియదు అని అంటుంది. ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయి నిన్నేమంటుంది? రా రాజా రా అంటుందా, రమ్మంటుందా, ఏమంటుంది? మీరు నాకు తెలుసు, మీరు రండి మనందరం కలిసి ఉందాము. కలిసి ఉందో నీ భార్యను వదిలేసే రమ్మంటుంది. ఏం అంత నీ వీరుడు భార్యకి వీరుడువా? ఫోన్ చేసి మీ ఆయన నాకు ఇచ్చేసే అంటుంది. అవును సార్. అంతేనా? అవును సార్. ఎవరమ్మా ఈ వేర్నారి? తెలియదు సార్. ఆ, ఎందుకు నీకే ఎందుకు ట్రాప్ చేసింది? ఏముంది వెనకాల పోలంత ఉందా? ఏం లేదు మేడం, మేము ఏదో చిన్న జాబ్. మరి ఎందుకు ఏం చూసి అడుగుతుంది ఆ అమ్మాయి? ఏమి ఏదో మీ పాత లవరా అమ్మాయి బిఫోర్ మ్యారేజ్? లేదు మేడం, తెలియదు ఆ అమ్మాయిని మేడం. ఏమైనా మోసం చేసావా? లేదు మేడం. బాగానే నీళ్ళు ఆహా, లేదులే. ఆహా, అదే కదా, ఆ అమ్మాయి ఫోన్ చేసి రా మనం కలిసిందంటే మీరు బుద్ధిగా పోయి మీ ఆవిడకి చెప్తారా? నేను చెప్పలేదు మేడం. ఇద్దరికి చేస్తుంది ఆ అమ్మాయి. నాకు ఫోన్ కాల్ చేసి చేసి- మీ హస్బెండ్ నాకు ఇచ్చేస్తావా లేదా? మీరు ఎందుకు ఏంటి మనం ఎక్కడ పరిచయం, ఏ డిస్కషన్ పెట్టలేదా? అడుగుతుంటే మీరు నాకు తెలుసు అని చెప్పారు. నీకైతే ఆ అమ్మాయి తెలియదా? ఎక్కడ పని చేస్తున్నారు మీరు రాజేష్? రెడ్డిస్ ల్యాబ్ లో సార్. నువ్వు నాన్న? నేను హౌస్ వైఫ్, నువ్వు హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటాను. బాబుని చూసుకుంటూ ఆ, ఇంట్లో నువ్వు చూసుకుంటూ ఉంటావు. ఉంటాను. ఇది ఎవరైనా బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? ఏమండి ఇలా ఒక అమ్మాయి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తుందనే అంశం ఆ, మీరు చెప్పాను. బయటికి తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పారా? ఎవరికి మా చెప్పారు? వాళ్ళతో చెప్పాను సార్, కానీ మా వాళ్ళు ఎంత చెప్పినా కూడా తను ఏం చెప్పట్లేదు మాకు. ఇతను ఏమి చెప్పట్లేదు. పోనీ అతను కాల్ రికార్డ్ కానీ అతను పోలీస్ ఫోన్ స్టేషన్ కానీ కి వెళ్ళి చెక్ చేసావు? కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఇదంతా గొడవ ఎందుకులే అని. లేదులే, ఆ అమ్మాయిని పిలిపించేయాల్సింది ఇంటికి, రా మా ఆయన ఇచ్చేస్తా అని చెప్పి. అప్పుడు 4 దండి పంపిస్తే అయిపోయేది. చెప్పాను మేడం, ఇక్కడికి వస్తా అని చెప్పారు. ఇక్కడికి వస్తాను పిలిచారా? మీ ఇంటికి రాదు కానీ ఇక్కడికి ఆహా, వస్తాను. లేదు ఇక్కడికి వస్తా అని చెప్పారు సార్, అందుకే నేను సరే అని అందుకే ఇక్కడికి వచ్చాము. సరే, ఆ పేరేంటి అమ్మాయిది? పేరన్నా తెలుసా? లేదంటే- అనుష అంటుంది. అనుష. అనుష గారు రండి. అనుష గారా? అవును మేడం. ప్రసాద్ గారు ఈవిడ నిజంగా తెలియదా మీకు? తెలియదు మేడం. పక్కా అసలు ఎప్పుడూ చూడలేదు, కానీ మీకు మాత్రం ఫోన్ చేస్తుంది అంతేనా? మీరే కావాలంటుంది, మిమ్మల్ని చేసుకుంటానంటుంది. ఇప్పటివరకు ఈవిడ ఫేస్ చూడలేదు మీరు? చూడలేదు మేడం. ఓకే. వాయిస్ బట్టి గుర్తుపెట్టారా? మరి ఎలా గుర్తుపెట్టారు ఈవిడ ఆవిడే అని? అంటే ఇక్కడ కలుసుకుందాం, మీట్ అవుదామని చెప్పి. ఎవరినన్నా మేము కూర్చోబెట్టచ్చు ఏంటయ్యా మీరు అందరూ కలుసుకునే ప్లేస్ ఇది? కాదు, ఇక్కడ ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. అనుషని ఎందుకు కూర్చోబెట్టాలి? ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. అనుష క్యారెక్టర్ని వెంటనే మీరు చూడగానే ఈవిడే అనుష అంటే ఈవిడేనండి అని అన్నారు. అంటే తెలియదు సార్ నాకేమి. కదమ్మా, వాళ్ళు పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయిందంట. మీ పరిచయం ఎంతకాలం బట్టి? మాకు పరిచయం 4 సంవత్సరాలు సార్, ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం ఇద్దరం. అక్కడ మామూలుగా మాట్లాడుకుంటాం, కొద్దిగా నాకు అమ్మ నాన్న లేరని ఏదో కొంచెం బాధలు షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అతను పెళ్ళి అయిందని తెలుసా నీకు? ఏం తెలుసు సార్, ఎవరు లేరు ఏంటని చెప్పాడు. సరే అని ఇద్దరం ఇష్టపడ్డాం సార్. మా నాన్న కూడా హార్ట్ అటాక్ పేషెంట్ సార్. నా గురించి, నా లైఫ్ గురించి మొత్తం చెప్పాడు, తన లైఫ్ గురించి కూడా చెప్పాడు నాకు. మీ ఇద్దరు ఫ్రెండ్సా, లవ్ స్టోరీ అమ్మా? మామూలుగా లవ్ చేసుకున్నాం సార్, ఫ్రెండ్స్ ముందు కొంచెం బయటకు వెళ్తాలు సరదాగా ఒక లవర్స్ లాగా తిరిగాం సార్. భార్యాభర్తలుగా సంబంధాలు అవి కూడా. ఆడదేవాళ్ళని కూడా నేను ఇచ్చాను, నేను నీ మీద ఆశపడుతున్నాను, జీవితాంతం నీతో ఉంటానని నాకు ఎన్నో మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడా? చేసుకుంటానని. చేసుకున్నారా మీ ఇద్దరు పెళ్లి? చేసుకోలేదు మేడం. ఇంకా నాన్నగారు చనిపోయారని ఆగారా ఏంటి? నాన్నగారు చనిపోయారని ఫోన్ ఇచ్చారు, హార్ట్ పేషెంట్ నాన్నగారి దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు నన్ను. వెళ్తే అంటే మీరిద్దరు ఏంటి ఒక ఇల్లు తీసుకొని ఇదిగా ఉంటారా? ఇల్లు తీసుకొని ఉన్నాం. ఎప్పటిదాకా ఉన్నారు? మేము ఒక 3 నెలలు పెట్టి ఉంటున్నాం మేడం ఒక ఇంట్లోనే. ఇప్పుడు 3 నెలలు, అప్పుడు 3 నెలలు, 4 సంవత్సరాలు. అప్పుడు 3 నెలలు సార్.